సో ప్రాణం పోసే నీరే ప్రాణం తీస్తుందా? మనం తాగుతున్న జలం ఇంత విషతుల్యం అవుతుందా? భూగర్భంలో దాగి ఉన్న ముప్పు మన ఇంటి గుమ్మం ముందుకొచ్చిందా అంటే నివేదికలు అవుననే సమాధానం చెబుతున్నాయి. మనం ఆ నివేదికల్లో ఏముంది, ఎంత పర్సెంటేజ్ ఉందనే విషయాన్ని కూడా స్క్రీన్ పైన చూపిస్తున్నాం. ప్రాణికోటికి జీవనాధారం నీరు. మరి ఆ నీరే ఇప్పుడు మన పాలిట శాపంగా మారుతుంది. మనం రోజు తాగే నీరు, మన పొలాలకు ప్రాణం పోసే నీరు, మన దాహార్తిని తీర్చే నీరు నెమ్మదిగా విషంగా మారుతుందంటే మీరు నమ్ముతారా? ఎస్, నమ్మడానికి కష్టంగా ఉన్న ఇది కఠోర వాస్తవం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన వార్షిక భూగర్భ జల నాణ్యత నివేదిక 2025 మన కాళ్ల కింద భూమి కంపింపజేసే నిజాలను బయటపెట్టింది. ఇది కేవలం అంకెల గారడి కాదు, అక్షరాల మన భవిష్యత్తుకు సంబంధించిన హెచ్చరిక. దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితమయ్యాయని, తాగడానికి ఏమాత్రం పనికిరావని ఈ నివేదికలు కుండబద్దలు కొడుతోంది. ఒకసారి గుంటూరుకు వెళ్దాం. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రవికృష్ణ, ఏంటి అసలు గుంటూరులో ఏ ప్రాంతాలు యురేనియంతో మిక్స్ అయి ఉన్నాయి? అసలు అక్కడ ప్రజలు ఏమంటున్నారు? అంటే ఇది ప్రజలకు తెలిసే లోపు దాన్ని మనం కట్టడి చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అంటే శ్రీదేవి, ప్రధానంగా కూడా గుంటూరు జిల్లా ఏదైతే ఉందో, గుంటూరు జిల్లాలో అయితే కృష్ణానది పరివాహక ప్రాంతమే. కృష్ణానది వాటరే ఎక్కువగా కూడా గుంటూరు, మంగళగిరి, తెనాలి ప్రాంతంలో మొత్తంగా కూడా కృష్ణా జలాలు మాత్రమే అక్కడ తాగునీరుగా అందించడం జరుగుతుంది. అలాగే ఇక ఏదైతే ఈ తవ్వకాలు ఉన్నటువంటి ఏరియాస్ అయితే కొన్ని ఉన్నాయి, ఆ ఏరియాస్లో అయితే మాత్రం భూగర్భ జలాలు అయితే కలుషితమైనట్లుగా కూడా ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి భూగర్భానికి సంబంధించి వాటర్ కంటామినేషన్కి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో గుంటూరు జిల్లా కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే మైనింగ్ చేస్తున్నారో, మైనింగ్ చేసే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా కూడా ఇసుక, అదేవిధంగా కూడా ఇక్కడ ప్రధానంగా ఈ నల్లరాయికి సంబంధించి మైనింగ్ చేసేటువంటి పరిస్థితి, ఎర్రమట్టికి సంబంధించి మైనింగ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి జలాల్లో కూడా యురేనియం ఉన్నట్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అసలు యురేనియం రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, యురేనియం కనుక భూగర్భంలో ఉండాలంటే అది చాలా లోతుగా ఉంటుంది. దగ్గర అది 500 మీటర్ల లోతులోనే ఈ యురేనియం ఉంటుంది. అంత దూరం వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అయినప్పటికీ కూడా అక్కడ లోపల ఉన్నటువంటి యురేనియం బయటికి వచ్చిందంటే అక్కడ ఏముంది ఏంటి అనే దాని మీద పూర్తిగా కూడా ఇప్పుడైతే అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా నైట్రేట్ అయితే ఈ వాటర్లో కూడా ఉన్నట్టు కంటామినేటెడ్ అయినట్టుగా కూడా తెలుసు. నైట్రేట్ కంటామినేటెడ్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఏదైతే గుంటూరు ప్రాంతం ఉందో, గుంటూరు ప్రాంతంలో మాత్రం ఎక్కువగా కూడా సారవంతమైన భూములు ఉంటాయి. ఈ సారవంతమైన భూముల్లో ఏంటంటే మరింతగా కూడా పంటలు పండించాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారంటే అక్కడ సేంద్రియ ఎరువులు కాకుండా కూడా రసాయనిక ఎరువులను అయితే పెద్ద మొత్తంలో వాడుతూ ఉంటారు. ఈ రసాయనిక ఎరువులను వాడటం నేపథ్యంలో అక్కడైతే మాత్రం నైట్రేట్ ఎక్కువగా అక్కడ వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. నైట్రేట్ రావటం వలన ప్రధానంగా కూడా ఈ ఏదైతే పిల్లలకు కానివ్వండి, చిన్నారులకు కానివ్వండి, దీనికి సంబంధించి విపరీతమైనటువంటి పర్యవసానాలు అయితే వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానంగా అదే కాకుండా కూడా అయోడిన్కి సంబంధించి, ఫ్లోరిన్కి సంబంధించిన ఏవైతే దానికి సంబంధించిన మూలకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్లో ఉన్నట్టు కూడా వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా ఏదైతే దీనికి సంబంధించి క్లోరైడ్ కనుక ఉన్నట్లయితే మాత్రం ప్రధానంగా ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా మనకి గుంటూరు ప్రాంతాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ ఏరియా మొత్తం కూడా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎక్కువ బాగా ఉంటుంది. అదేవిధంగా కూడా కొంత అయితే మాత్రం ఈ పీఠభూమి ప్రాంతం అంటే కొండ ప్రాంతాలు కొంతవరకే ఉంటాయి. తర్వాత ప్రధానంగా కూడా మైనింగ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మొన్నటికి మొన్న మనం ఏదైతే తురకపాలెంలో సంబంధించి మెలాయిడోస్ అనేటువంటి వ్యాధి వచ్చిందని భావించి సందర్భంలో ఇక్కడ అసలు ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి అనే దానప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ను కూడా తీసుకొని శాంపిల్స్ని అయితే పంపించడం జరిగింది. ఈ శాంపిల్స్లో కూడా వచ్చినటువంటిది ఏంటంటే అంతవరకు కూడా యురేనియంకి సంబంధించినటువంటి నిల్వలు అక్కడ ఉన్నాయి, ఆ వాటర్లో ఉన్నాయి. అబ్జార్బ్ అయి ఉన్న కారణంగానే ఈ మెలాయిడోసిస్ కాదు, ఇది వేరేగా కూడా ప్రజలకి రావడంతోనే ఒక్కసారిగా కూడా ఇంతమంది చనిపోయారు, మాబుగా ఇక్కడ అయితే మాత్రం డెత్ జరిగింది అని అప్పుడైతే చెప్పడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించి ప్రధాన
ప్రధానంగా కూడా ఐఐటికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా కూడా నిమ్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి తురకపాలెంలో ఉన్నటువంటి వాటర్ను కూడా తీసుకొని దానికి సంబంధించి ప్రధానంగా వాళ్ళైతే మాత్రం దాన్ని ల్యాబ్లకు పంపించి టెస్ట్ చేసిన తర్వాత ఏదైతే యురేనియం ఉందో ఆ యురేనియం నిల్వలైతే ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో లేవని చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో జలశక్తికి సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో దాంట్లో మాత్రం షాకింగ్ విషయాలు అయితే బయటకి వచ్చాయి. ప్రధానంగా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా కూడా పల్నాడు ప్రాంతం అంటే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పల్నాడు ప్రాంతంలో అయితే మాత్రం మైనింగ్కి మరింతగా కూడా అవకాశం ఉంటుంది. ప్రధానంగా అక్కడ సున్నపరాయి అదేవిధంగా కూడా నాపరాళ్ళు అలాగే మైనింగ్కి సంబంధించి ప్రధానంగా కూడా ఎర్రమట్టికి సంబంధించినటువంటి మైనింగ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అయితే యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. యురేనియానికి సంబంధించినటువంటి అవశేషాలు నిక్షేపాలు కాదు అవశేషాలు ఉన్నట్లుగా కూడా భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. పల్నాడు జిల్లాలో అయితే మాత్రం మైనింగ్ ఎక్కువగా చేస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అక్కడైతే యురేనియంకి సంబంధించినటువంటి ఈ అవశేషాలు ఉన్నట్లుగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వాటర్లో యురేనియం ఉండనివ్వండి నైట్రేట్ ఉన్నా లేకపోతే అదేవిధంగా కూడా ఇక ఫ్లోరైడ్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మనం తాగేటువంటి వాటర్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా విషతుల్యంగా మారుతుంది. విషతుల్యంగా అయినటువంటి నేపథ్యంలో అసలు మన ప్రాణానికే భద్రత లేనటువంటి పరిస్థితి. మనం జలమే జీవనాధారం అంటారు. జలమే జీవనాధారం అనుకున్నటువంటి క్రమంలో జలంకి సంబంధించి మనం వాటర్ తాగినప్పుడు ఆ వాటర్ మనల్ని ఏంటంటే జీవశక్తి పెంపొందింపు చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి నివేదిక ఆధారంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మనం తాగేటువంటి వాటరే మరింతగా కూడా మనని అనారోగ్యవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే కంచె చేను మేస్తుందా అన్నటువంటి సామెత అయితే ఉన్నది. ఒక కంచెని రక్షించడానికి చేనుని రక్షించడానికి కంచెని వేస్తారు. ఆ కంచె చేను మేసిన విధంగా కూడా ఇప్పుడు మనకి ఏదైతే మన జీవశక్తికి ఆధారమైనటువంటి గాలి నీరు ఏదైతే ఉందో ఆ గాలి నీరులో ఈ నీటి కాలుష్యం మూలాన ఆ తాగినటువంటి వాటర్ మనం తీసుకున్నటువంటి ఈ నీరే మనకి ఈ విధమైనటువంటి అనారోగ్యాన్ని తెచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద సుదీర్ఘంగా కూడా చర్చ జరగడమే కాదు ప్రజల్లో అయితే అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కూడా ఇది ఏ మేరకు ఉంది ఎక్కడెక్కడ ఉంది ఏమిటి దీనికి రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా కూడా ఈ శాస్త్రవేత్తల చేత పూర్తిగా ఇక్కడికి వచ్చి అధ్యయనం చేసిన మీదట వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా అసలు దీనికి ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటి రావడానికి కారణం ఏంటి అనేది చూసుకోవాలి. ప్రధానంగా మనం కృష్ణా జిల్లా కనుక చూసుకున్నట్లయితే అక్కడైతే మాత్రం ఈ ఫ్లోరిన్ అదేవిధంగా కూడా క్లోరైడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రాంతాల్లో అయితే ఒక గ్రామాలే అయితే మాత్రం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయి. ఆ కిడ్నీ వ్యాధికి సంబంధించి ఇప్పటికీ కూడా డయాలసిస్ యూనిట్లు అయితే మాత్రం అక్కడ అంటే మామూలుగా ఎక్కడైనా డయాలసిస్ యూనిట్లు అంటే మాత్రం ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేస్తారు. కానీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి కృష్ణానది బోర్డర్లో ఉన్నటువంటి ఏరియాల్లోనే డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవచ్చు. ఇలానే ఇక ఏదైతే వాటర్కి సంబంధించి కంటామినేషన్ అనేది జరిగితే మాత్రం ఇక దానికి సంబంధించి ప్రధానంగా మొత్తం కూడా దానికి బలైపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. అందుకని ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఒకటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో జలశక్తి వనరుల శాఖ ఏదైతే ఉందో ఆ జలశక్తి వనరుల శాఖకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం అయితే మాత్రం ఎక్కడెక్కడ స్పాట్స్ ఉన్నాయి ఏంటి అనే దాని మీద మాత్రం ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టాలి. అక్కడ అసలు ఏ మేరకు ఉన్నాయి ఏంటి అనే దాని మీద మాత్రం స్థానికంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి దేశీయంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి తెప్పించడం అక్కడ ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద ఒక నివేదికను తయారు చేయడం అసలు దాని కారణాలన్నింటినీ కూడా క్రోడీకరించుకున్న తర్వాత ఒక ఐడియా అనేది వస్తూ ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కంటామినేషన్ వాటర్ని తట్టుకునేటువంటి పరిస్థితి అయితే ఉండొచ్చు. శ్రీదేవి రవి థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది ప్రాణం పోసే నీరే ఇవాళ మన ప్రాణం తీస్తుందని ఎవరైనా అనుకున్నారా? మనం తాగుతున్న జలం అంతా కూడా విషతుల్యమవుతుంది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని 7 జిల్లాల్లో యురేనియం ఉన్నట్టుగా గుర్తించారు. మరి దీనిపైన నివేదికలు కూడా తెప్పించుకున్నారు, అధ్యయనాలు కూడా చేస్తున్నారు. సో భూగర్భంలో దాగి ఉన్న ముప్పు మన ఇంటి గుమ్మం ముందుకొచ్చిందంటే నివేదికలు అవుతుంది సమాధానం చెప్తున్నాయి. ఇప్పటికైనా ఈ నివేదికల ద్వారా అధ్యయనం చేసి ప్రజల ప్రాణాలని కాపాడితే ప్రభుత్వాలు చాలా బాగుంటుందని మనం కూడా కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. నమస్తే.